మానస సరోవర యాత్రకు వెళ్ళి నేపాల్ వరదల్లో చిక్కుకుని పాపం కొంతమంది గల్లంత అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు, ఫోన్లు కలవట్లేదు, సిగ్నల్స్ లేవని చెప్తున్నారు. ఇంకొంతమంది మా ముందు వెళ్ళిన బస్సులు 2 గల్లంత అయిపోయాయి, మేము క్షేమంగా ఉన్నామని ఇంటికి సమాచారం అయితే ఇస్తున్నారు. నిజంగా శివుడాజ్ఞ లేదే చీమైనా కుట్టదని అంటారు చూసారా, అలాగా పాపం గల్లంత అయిపోయిన వాళ్ళ గురించి కళ్ళ ముందే ఆ రకంగా నీళ్ళలో కొట్టుకుని వెళ్ళిపోతుంటే ఏమీ చేయలేని పరిస్థితి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అంటున్నారు, ఇంకా ఆ శివయ్య ఇక్కడే వాళ్ళకి ఈ రకంగా అయ్యేలాగా చేశాడండి, పోయే ప్రాణం ఎక్కడన్నా పోతుంది కదా, ఆ శివయ్య సన్నిధిలో ఈ రకంగా అవడం పుణ్యలోకాలకు వెళ్తారని మేము భావిస్తామని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నారు. ఇంకొంతమంది ఏమో మేము టీ తాగడానికని ఆగాము, లేకపోతే కొన్ని క్షణాల్లో మా ప్రాణాలు కూడా పోయేవి, మేము కూడా నీళ్ళల్లో కొట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం, ఆ శివయ్య మమ్మల్ని కాపాడాడని ఇంకొంతమంది చెప్తున్నారు. చూసారా అండి, ప్రకృతి కోపం వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. శివయ్యని దర్శించుకోవడానికని వెళ్ళి ఈ రకంగా గల్లంతయ్యారని అంటే చాలా బాధగా ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడున్నా సరే సేఫ్గా రావాలని మనమందరం కూడా కోరుకుందాం.